Subscribe and share my channel Sudarsana. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్దేవి భాగవతము 10వ స్కందము. భగవతి వింధ్యాచలమునకు వచ్చుట. వింధ్యకు నారదుడు సుమేరు పర్వత మహిమను తెలుపుట. శ్రీదేవి చెప్తోంది, భూపాల, మహాబాహు, మనుజాధిప, నీ ప్రార్థనకు అనుగుణంగానే అంతా కూడా జరుగుతుంది. ప్రముఖ దైత్యులను సంహరించుట నా స్వాభావిక గుణము. నా శక్తి ఎప్పుడునూ విఫలము కాదు. వాగ్భవ మంత్రమును జపించితివి, తపస్సు చేసితివి. దీనివలన నేను నీ ఎడల పరమ సంతుష్టురాలనైతిని. నీ రాజ్యము నిష్కంటకమగును, వంశమును వృద్ధి పొందించు పుత్రుడు ఉత్పన్నమగును. పుత్ర, నాయందు నీకు దృఢమైన భక్తి ఉన్నది. చివరకు నీవు పరమపదమును పొందుతావు. ఇట్లు మహాత్ముడకు స్వయంభవ మనువుకు వరమిచ్చి భగవతి మహాదేవి మనువు చూస్తూ ఉండగానే వింధ్యాచల పర్వతానికి వెళ్ళిపోయింది. సూర్యుని మార్గమునకు అడ్డు తగులుచు ఆకాశము వరకు వ్యాపించి ఇంకనూ ముందుకు పోవుచున్న వింధ్యాచలము ఇదే. అగస్త్యుడు దానిని ఆపుటకు ప్రయత్నించెను. మునివరా, వరములనిచ్చు ఆ భగవతి వింధ్యవాసినియే. భగవంతుడగు శ్రీకృష్ణునకు ఈమె సహోదరి. సకల ప్రాణులచే పూజింపబడి ఆమె ఆ పర్వత శోభను పెంపొందించుచుండెను. ఋషులు అడిగారు, సూత మహర్షి, ఆ వింధ్యాచలం ఎవరు? ఎందుకు ఆకాశం వరకు పెరిగింది? సూర్యుని మార్గమునకు అవరోధమును కలిగించు దుష్ప్రయోజనం ఎందుకు చేసింది? ఆ మహోన్నత పర్వతమును అగస్త్యుడే ఎందుకు ముందుకు సాగనివ్వలేదు? ఇదంతయు దయతో నాకు తెలపండి. సూతుడు చెప్తున్నాడు, ఋషులారా, సమస్త పర్వతములలో శ్రేష్టమైనది వింధ్యాచలమను పేరుగల పర్వతము. దాని యందు పెద్ద పెద్ద వనములుండెను. అది అనేక వృక్షములతో చుట్టబడి ఉండెను. పుష్పములతో, వ్రేలాడుచున్న లతలతో, తీగలతో అది కప్పబడి ఉండెను. మృగములు, వరాహములు, మహిషములు, వ్యాఘ్రములు, శార్దూలములు, వానరములు, కుందేళ్ళు, భల్లూకములు, నక్కలు ఇవి అన్నీయు మిక్కిలి బలము కలిగి మిగుల చాంచల్యముతో ఆ పర్వతమునందు నలువైపులా తిరుగాడుచుండెను. నదీనదములు జలములతో నిండి పారుచుండెను. దేవతలకు, గంధర్వులకు, కిన్నరులకు, అప్సరలకు అందరికీ ఇష్టమగు ఫలములనిచ్చు వృక్షములు ఆ వింధ్యగిరిని సుశోభితము చేయుచుండెను. ఇది ఒకనాటి విషయము. దేవర్షియగు నారదుడు అత్యంత ప్రసన్నుడై స్వేచ్ఛగా భూమండలమున విహరించుచుండెను. ఒకనాడు ఆ మహర్షి సర్వగుణ సంపన్నమగు వింధ్యపర్వతమును చేరుకొనెను. దేవర్షియగు నారదుని చూసి బుద్ధిమంతుడగు వింధ్యాచలుడు వెంటనే లేచాడు. మునిని ఉత్తమాసనమున కూర్చోబెట్టాడు. అర్ఘ్యపాద్యములు సమర్పించాడు. ముని ప్రసన్నుడై సుఖాసీనుడై ఉండగా పర్వతరాజు అతనితోటి ఇలా చెప్తున్నాడు, దేవర్షి, మీరెక్కడి నుండి ఇక్కడికి వచ్చారు? మీ రాక వలన నా గృహము పవిత్రమయ్యను. సూర్యుడు జగత్ కళ్యాణమునకై పరిభ్రమించినట్లు మీ సంచారము దేవతలకు అభయమును ప్రసాదించుటకే కదా. నారద, మీరు మీ మనస్సులోని మాటను నాకు దయతో తెలపండి. నారదుడు చెప్తున్నాడు, పర్వతరాజా, ఇప్పుడు నేను సుమేరుగిరి నుండి వస్తున్నాను. అచ్చట నేను ఇంద్రుడు, అగ్ని, యముడు, వరుణుడు మొదలగు వారి అనేక లోకములను చూశాను. సకల లోకపాలుర అసంఖ్యాకములైన భవనములను నలువైపులా నాకు దృగ్గోచరమయ్యాయి. పర్వతరాజా వింధ్య, అచ్చట నేను నానా విధములగు భోగములను ప్రసాదించు దేవతలను కూడా చూసి తిని. తరువాత నారదుడు హిమాలయము, సుమేరు పర్వతముల గొప్ప మహిమను ప్రశంసించెను. దానిని విని వింధ్యాచలుని మనస్సులో ఈర్ష్య ఉత్పన్నమయ్యను. సూతుడు చెప్తున్నాడు, ఋషులారా, వింధ్యగిరిని కలిసి పరమ స్వతంత్రుడైన దేవర్షి నారదుడు బ్రహ్మలోకమునకు వెళ్ళిపోయాను. కానీ వింధ్యగిరి మనస్సు చింతతో అలజడి చెందెను. కోరిక, ఈర్ష్యతో అతనిలో పాపబుద్ధి కలిగెను. అందువలన వింధ్య మనస్సులో కలుషితమైన బుద్ధి పొడసూపెను. అతడు ఆలోచించెను, ఈ సూర్యుడు గ్రహములతో, నక్షత్రములతో సంపన్నుడై సుమేరుగిరికి ప్రదక్షిణ చేస్తున్నాడు. అందువలన ఈ పర్వతుడు తన్ను తాను సర్వశ్రేష్ఠుడుగా భావించుకుంటున్నాడు. ఇప్పుడు నేను నా ఉన్నతమైన శృంగములతో ఈ సూర్యుని మార్గమును ఆపివేసేదను. సూర్యుడెట్లు ఇంక ప్రదక్షిణ చేయునో చూచేదనుగాక. నేను సూర్యుని మార్గమును అవరోధించగా
సుమేరు పర్వతం యొక్క అభిమానమంతయు తునాతునకలగుట నిశ్చయము. ఇలా ఆలోచించి వింధ్యగిరి తన శిఖరములను ఆకాశము వరకు వ్యాపింపచేశాను. మిగతా కథ తరువాయి భాగంలో తెలుసుకుందాము. శుభం. Subscribe and share my channel Sudarsana.